సార్ ఇప్పుడు నిఫ్టీ 50 ఈ వీక్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది? అండ్ నెక్స్ట్ రేపు మండే వచ్చే వారం నిఫ్టీ 50 ఓపెనింగ్ ఎలా ఉండబోతుంది? సపోర్ట్ ఎలా ఉండబోతుంది? రెసిస్టెన్స్ ఎలా ఉండబోతుంది? అండ్ నెక్స్ట్ ట్రేడర్స్ షార్ట్ కొట్టుకోవాలా? లాంగ్ కొట్టుకోవాలా? మొట్టమొదటిది జియో పొలిటికల్ టెన్షన్స్. ఒకటేంటంటే నిహాల్ గారు, ట్రంప్ షడన్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజున. ఏమంటే మేము యుద్ధం ఆపేసాం అయిపోయిందని. దానికి కారణాలు ఏంటంటే అమెరికాలో చట్టాల ప్రకారం, అమెరికన్ చట్టాల ప్రకారం ఆ దేశ అధ్యక్షుడికి యుద్ధం ప్రకటించవచ్చు. కానీ 60 రోజుల లోపల అమెరికన్ కాంగ్రెస్ యొక్క అనుమతి తీసుకోవాలి. 60 రోజుల లోపల అంటే యుద్ధం కంటిన్యూస్గా 60 రోజులు జరిగిన తర్వాత అంతకుమించి జరగాలంటే అమెరికన్ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ట్రంప్కి అమెరికన్ కాంగ్రెస్ అంత మెజార్టీ లేదు, రిపబ్లిక్ పార్టీకి, డెమోక్రటిక్ పార్టీకే ఉంది. అందువల్ల షడన్ ఆఫ్ ఆల్ ట్రంప్ ఎత్తుగడ ఏంటంటే వైట్ హౌస్ నుంచి లెటర్ పంపించేశాడు, మేము యుద్ధం ఆపేసామని. సో ఇది తాత్కాలికంగా చట్టంలో లుసుకుని వాడుకుంటున్నాడని నా ఒపీనియన్. మళ్ళీ ఒక 20 రోజులు పోయిన తర్వాత తూచిమూసి అన్న ఆశ్చర్యపోవాల్సిన. ఎందుకంటే నేను మొట్టమొదటి చెప్పేది అది టోటల్ ఫికిల్ మైండ్. అంటే ఇప్పుడున్న ఆలోచన ఇంకా గంటకూడదు, ఇంకో గంటకున్న ఆలోచన ఇంకో ఆ తర్వాత గంటకూడదు. అందువల్ల ప్రస్తుత తాత్కాలికంగా మటుకు అమెరికన్ గవర్నమెంట్కి యుద్ధం వల్ల నష్టం ఎంత వస్తుందని అర్థమైంది, ఇరాన్కి అర్థమైంది. సో మధ్య మార్గంగా పాకిస్తాను మధ్యవర్తిత్వం వహిస్తున్నది. ఇవి ఒక కులికి రావచ్చు కొద్ది కాలంలో. అయితే అంత సడన్గా వెంటనే అయిపోయి అగ్రిమెంట్ అయిపోయి యుద్ధం శాశ్వతంగా ఆగిపోతుందని నేనైతే అనుకోవట్లే. అందువల్ల ఈ బ్లాక్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి కొంతకాలం వరకు. ఈ వార్ టెన్షన్స్ కొంతకాలం వరకు ఇలానే కొనసాగుతుంటాయి. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏం దిగిరావు. మీకు క్రూడ్ ఆయిల్ రాత్రి కూడా ఎక్కడ క్లోజ్ అయింది అనుకున్నారు? $114 బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ వచ్చేసరికి అరౌండ్ $114 దగ్గర క్లోజ్ అయింది. అందువల్ల మీకు దాదాపుగా నియర్ ఫ్యూచర్లో ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ వచ్చేసరికి $120 నుంచి $126 అవ్వడానికి అవకాశం ఉందనుకుంటున్నారు. మరి అన్కంట్రోలబుల్ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ మనం ఏప్రిల్ మంత్లో ఇండియాలో మీకు వచ్చేసరికి ఏప్రిల్ 11 తర్వాత 14 మధ్యలో వచ్చేస్తాయి ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. మీకు సిపిఐ వచ్చేసరికి నా అంచనా ప్రకారం అయితే ఏప్రిల్ మంత్ ఇన్ఫ్లేషన్ 3.80 ఉంటుంది. అక్కడి నుంచి 3-4% మధ్యలో ఉండడానికి అవకాశం ఉంది. మీకు ఎందుకంటే మార్చిలో మనం అనుకున్నట్టే ఇట్స్ రికార్డ్ 3.4% ఇన్ఫ్లేషన్ సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఈ ఏప్రిల్ నెల ఇంకా